మళ్ళీ విజయబాబు గారు అసలు బీజేపీకి ఎక్కువ సీట్లు ఎందుకు వస్తున్నాయి, ఎన్డీఏ కూటమికి లోక్సభ స్థానాలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. రవి గారు, మీరు ఇంతకుముందు అపవిత్ర కలయిక ఎందుకు సక్సెస్ అయింది లోక్సభ? రమేష్, మీరు నాది పూర్తిగా మీరు వినలేదు. నేను అన్నది ఏంటంటే జాతీయ సర్వేలు ఎక్కువ భాగం బీజేపీని ప్రొజెక్ట్ చేస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మోదీ బ్రహ్మాండంగా వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఇచ్చినవి అనేది ఇది పూర్తిగా నిజమవుతుందని నేను అనుకోలేను. చాలా సందర్భాలు ఇప్పుడు ఒరిస్సాలో కూడా గెలుస్తారన్నారు. ఇప్పుడు సర్వేలో డిఫరెంట్గా ఉంది. లోక్సభ స్థానాలు రావచ్చు. మీరు ఒక్క విషయం అది లెక్కలోకి తీసుకోలేదు. రాజశేఖర రెడ్డికి 157 స్థానాలు మాత్రమే ఇచ్చి కేంద్రంలో 33 స్థానాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి 2009లో. సో రెండు చోట్ల డిఫరెంట్గా ఓటేసే సాంప్రదాయం తెలుగు వాళ్ళకి పెద్దగా లేదు. కానీ ఇప్పుడు అది వస్తున్నట్టుగా మనకు తెలంగాణలో కూడా బీజేపీకి పెరుగుతున్నాయి. సో బీజేపీ చేసిన విపరీతమైన ప్రచారం అనండి, కార్పొరేట్ మీడియా ఇవన్నీ వీటన్నిటి వల్ల ఇలా జరిగే ఒక అవకాశం ఉంది. అపవిత్ర అనే మాట కూడా నేను అనలేదు. నేను ఏ కాంటెక్స్లో అన్నంటే క్లారిఫై చేస్తాను. మీరు ధర్మ పోరాటం చేసిన వాళ్ళతో వెళ్ళి కలిస్తే అది అధర్మం అయింది అని. మీరే ధర్మ పోరాటం చేసి ఇదంతా అన్యాయం, ఈ పదం వాళ్ళదే, ఈ చంద్రబాబు పదమే ధర్మ పోరాటం. సరే, అదేం లేదు. ఆయనన్నా నేను ఆయన ఏదన్నా స్పిరిట్ ఒకటే. మీరే ధర్మ పోరాటం చేసి చీల్చి చెండాడి ఆ తర్వాత ఇంతకంటే లేదని నాకు తెలుసు. పర్సనల్గా నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు 2002-03లో గుజరాత్ ఘటనలు జరిగినప్పుడు ఆయన ఇలాగే చేశాడు. నేను ఒకసారి ఏదో అఖిలపక్ష సమావేశం దగ్గర కూడా అంటే ఆయన నిజమే వెన్న ఏదో మాట్లాడాడు. కానీ తర్వాత సారీ చెప్పాడు ఆయన 2014లో కలవటానికి. వినడం లేదని అది కలిసిన దూతే చెప్పాడు నాకు. సార్ ఎన్నోసార్లు చెప్పాడు సార్, అయినా మోదీ గారు కరగలేదని మళ్ళీ చెప్పాడు ఆయన మొన్న కూడా. ఎంతగా ప్రాకులాడాడంటే లీడర్ ఆఫ్ హిస్ స్టేచర్, ఆయనకంటే నేనే గొప్ప అన్న ధర్మ పోరాటం అప్పుడు చెప్పాడు. సో ఇవన్నీ ఒక పర్సనాలిటీని, ఒక వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎలా తీస్తే ఇవన్నీ అయితే అయినా ఎందుకు పడి ఉంటే కేంద్రంలో మోదీ, ఇదిగో జగన్ కూడా సాఫ్ట్గా ఉన్నాడు బీజేపీ పట్ల అనేది మీరు గుర్తించాలి. ఉదాహరణకు ఒకరిద్దరు అభ్యర్థులు కార్పొరేట్ నేపథ్యం ఉన్న వాళ్లకు వైసీపీ పరోక్షంగా సహకరించింది అనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫుల్గా. ఈ విషయం నేను ఛానల్స్లో కూడా చర్చల్లో కూడా చెప్పాను. ఇది ఏం పెద్ద రహస్యం కాదు. సో అవన్నీ మనకి ఇంకా ఎగ్జిటే కాబట్టి ఎగ్జాక్ట్ ఇంకో 3 రోజుల్లో మనం వివరాలు తప్పకుండా మాట్లాడచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ దక్షిణ భారతం ఇప్పటికీ నన్ను మింట్ ఎడిటరు కర్ణాటకలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు. ఉదాహరణకు కర్ణాటక అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇన్ సౌత్. కర్ణాటక కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఘర్షణ పడే ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. జేడీఎస్ను పక్కన పెడతాం కాసేపు. సో ఈ ఫ్యాక్టర్ అక్కడ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వారు అన్నట్టుగా, విజయబాబు అన్నట్టుగా, ప్రాంతీయ పార్టీ బలహీనపడిన తెలుగుదేశాన్ని ఆధారం చేసుకొని తను ప్రవేశించడానికి ఒక ప్రయత్నం చేసింది. ఇందులో వాళ్ళు వైసీపీని కూడా తమ వైపు పెట్టుకోగలిగారు. ఈ కారణాల వల్ల వాళ్ళకు ఒకటో స్థానాలు వచ్చే ఒక అవకాశం ఉంది. బట్ అదొక ఎస్. ఇప్పుడు విజయబాబు గారు చెప్పిన, ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన వైసీపీకి అనుకూల పవనాలు ఉన్నాయి, మహిళా ఓటర్లంతా వైసీపీకి అనుకూలంగానే వేశారు, సైలెంట్ ఓటింగ్ అంతా కూడా వైసీపీ అనుకూలంగా ఉందన్న నేపథ్యంలో ఎందుకు డిఫరెంట్గా బీజేపీకి, వైసీపీని కాదనుకున్న బీజేపీకి ఎందుకు ఓటు వేశారు అనేది చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీకి వేయలేదు అక్కడ, అదే బీజేపీకి వాళ్ళకి ఇచ్చినట్టు ఎన్నో కూటమి అన్నమాట. అక్కడ ఆ కూటమిని ఏంటంటే ఇప్పుడు మోడీకి విపరీతమైన, ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, పాజిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు ఇండియా ఈజ్ హెడింగ్ టువర్డ్స్ 5 trillion థింగ్. అండ్ మన వలన ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారు. ప్రపంచంలో మనం 5వ ఎకనామిక్ పవర్ ఎవరు సాధించారు? బీజేపీ వాళ్ళని మించి పొగిడాడండి చంద్రబాబు నాయుడు, మోదీ. సో అప్పుడు ఏమవుతుందంటే మోడీ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఇక్కడ లోకల్గా వీళ్ళు నెగిటివ్ పాయింట్స్, వీళ్ళు చెప్పినట్టువి ధర్మాలు అధర్మాలు తిట్టినట్టు అన్ని పక్కన పెట్టేసి మోడీ వీళ్ళతో ఉన్నాడు కాబట్టి మోడీ ఇప్పుడు, లేకపోతే వాళ్ళకి యాక్చువల్గా బీజేపీ అనగానే ముస్లిమ్స్ వేయరంటారు. కానీ అట్లా జరగడం లేదు. మోడీ అనే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. బహుశా అది కూడా కారణం ఉండొచ్చు. కానీ ఓకే, ఒకవేళ కనుక ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తే ఇక్కడ టీడీపీ అధికారం కోల్పోయినా వాళ్ళ ఎంపీలు కనుక గెలిస్తే మళ్ళీ మంత్రుల రూపంలో, కేంద్ర మంత్రుల రూపంలో ఆంధ్రప్రదేశ్లో తిరిగే ఛాన్స్ కూడా ఉంది. ఉండొచ్చు. అసలు పొత్తు పెట్టుకుంటే అందుకు కదా. మీరు ఆయన ఎప్పుడు పెట్టుకున్నాడు? ఆయన అరెస్ట్ చేసి కేసు, స్కిల్ స్కామ్ ఇవన్నీ అయిన తర్వాత ఆ సమయంలో చాలా
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైనా ఇంతకుముందు ఉదాహరణకు ఎన్టీఆర్ ఉన్నప్పుడు కేంద్రం నుంచి కేంద్ర మంత్రి శివశంకర్ ఎవరో వచ్చి వీళ్ళంతా అప్పుడు ఘర్షణ జరిగేది బహిరంగ. బ్యూరోక్రాట్స్ వారు ఇబ్బంది పడిపోయేవాళ్ళు కేంద్ర నాయకులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకుండా కేంద్ర మంత్రి అవకాశం ఉంది. మీరు చంద్రబాబు అంటారా, లోకేష్ బాబు అంటారా, పవన్ బాబు అని నేను చెప్పలేను. ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రిగా చేసి ఖచ్చితంగా చాలా మంది అలా చేశారు కదా. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్లు వీళ్ళందరూ అదే అఖిలేష్ కానీ అలా చేశారు. చంద్రబాబు కనీసం అక్కడన్నా కొంత పాగా వేద్దాము కేంద్రంలో అయినా కానీ అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోదీ తనకంటే ఇప్పటికి కూడా జగన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనే ఒక సందేహం అయితే ఆయనకు ఉంది. సో మీరు ఆయనతో స్నేహంగా ఉండండి కానీ నాతో కూడా ఉండండి అనే ప్రాతిపదిక మీద ఈ పొత్తు కుదుర్చుకున్నారు.